హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. ఈ విధంగా సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియో ఇస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వచ్చేస్తాయి. పాత వాళ్ళు అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. నేను ఎప్పుడైనా సపరేట్ లైవ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు మాత్రమే అక్కడ జాయిన్ అయ్యి చూడడానికి మీకు వీలు ఉంటుంది. అట్లా కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు మీరు. సో ఈరోజు అయితే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చా. మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను టోటల్ డీటెయిల్స్. సో 2 days మాత్రమే టైం ఉంది దీనికి. సో 100% స్కిప్ చేయకుండా టోటల్ కంప్లీట్గా చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే ఎవరన్నా కంపల్సరీ అప్లై చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. స్మాల్ రిక్వెస్ట్. ఎంత లేదన్నా ఒక 1000 lakhs అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ వీడియోకి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లెంత్ ఏం లేదు. చూడొచ్చు, మనకు ఐటీ ఇన్స్ట్రక్టర్ గురుకుల విద్యా సంస్థల్లో ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. మనకు తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి కదా, అందులో మనకు ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఆల్రెడీ మనకు. సో మరి అవి ఎన్ని పోస్టులు ఏం కదా అంటే, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గురుకుల విద్యాలయాల్లో 65 ఐటీ ఇన్స్ట్రక్టర్ 2 పిఆర్టీఓ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని గురుకుల విద్యాలయ సంస్థల వాళ్ళు చెప్పారనమాట. సో మీరు కంపల్సరీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. తెలంగాణ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గురుకుల విద్యాలయాల్లో 65 ఐటీ ఇన్స్ట్రక్టర్ 2 పిఆర్ఓ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని గురుకుల విద్యాలయ సంస్థ ప్రకటించింది. మనకు 65 ఐటీ ఇన్స్ట్రక్టర్ 2 పిఆర్ఓ పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని మొత్తం భర్తీ చేస్తున్నారు. దీనికి అప్లికేషన్ వచ్చేసి మనకు జనవరి 10వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. జనవరి 10వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అప్లికేషన్ తీసుకునేది. సో ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంటెక్, బీటెక్ లేదా ఎంసీఏలో కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. మనకు ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే, ఎంటెక్, బీటెక్ లేదా ఎంసీఏలో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇది మన ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అయితే. పిఆర్ఓ పోస్టుకు దరఖాస్తు చేసేవారు జర్నలిజంలో డిగ్రీ చేసి కనీసం 10 ఏళ్ళ అనుభవం ఉండాలి. మనకు పిఆర్ఓ పోస్ట్కి అయితే కంపల్సరీ జర్నలిజంలో డిగ్రీ చేసి ఉండాలి, కనీసం 10 ఏళ్ళ అనుభవం ఉండాలి, అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీ. దానికైతే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి, ఇది పిఆర్ఓ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే. ఓకేనా. సో దరఖాస్తులను 10వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు మాసప్ ట్యాంక్ దేశోద్ధారక భవన్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థ ప్రధాన కార్యాలయంలో అందజేయాలి. సో డైరెక్ట్ అయితే మీరు అప్లికేషన్స్ అయితే అక్కడికి వెళ్ళి వేయాలి, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్న అడ్రస్ జనవరి 10వ తారీఖు లాస్ట్ డేటు. అడ్రస్ వచ్చేసి 10వ తారీఖు లాస్ట్ డేట్ కదా, అది సాయంత్రం 4 గంటలలోపే. దీని అడ్రస్ వచ్చేసి మాసప్ ట్యాంక్ దేశోద్ధారక భవన్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థ ప్రధాన కార్యాలయంలో అందజేయాలి. ఎలిజిబిలిటీ తెలుసు కదా. మనకు ఐటీ ఇన్స్ట్రక్టర్కి అయితే ఎంటెక్, బీటెక్ లేదా ఎంసీఏలో కంప్యూటర్ కోర్స్ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసి ఉండాలి. మన పిఆర్ఓ పోస్ట్కి అయితే కంపల్సరీ జర్నలిజంలో డిగ్రీ చేసి ఉండాలి, 10 ఏళ్ళ అనుభవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎలిజిబిలిటీ. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టైం అయితే తక్కువ ఉంది, జనవరి 10th వరకు లాస్ట్ డేట్ కాబట్టి 100% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆఫ్లైన్లో కాబట్టి అప్లికేషన్ డైరెక్ట్ వెళ్ళి అప్లై చేయండి. సో జాబ్స్ అయితే కొట్టండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. నా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఎంత లేనా ఒక 1000 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి వీడియోకి. చూస్తాం మరి. థ్యాంక్ యూ వెరీ మచ్.